అందరూ డెవలప్ అవుతారు. గతంలో భారతదేశం, బంగ్లాదేశ్ కూడా ఇలానే సహకరించుకుంటూ వచ్చాయి. భారతదేశం యొక్క ఉద్దేశం చాలా స్పష్టంగా, పారదర్శకంగా ఉండేది. బంగ్లాదేశ్లో ఇప్పటికే వేసి ఉన్న సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ కేవలం బంగ్లాదేశ్ పౌరులకే కాకుండా భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లోని సుదూర ప్రాంతాలకు కూడా కనెక్ట్ కావాలని భారత్ కోరుకుంది. ఒకసారి ఆలోచించండి, దీనివల్ల ఈశాన్య భారతదేశ ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది. తక్కువ లాటెన్సీ, హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి వారి డెవలప్ వేగవంతమవుతుంది. కానీ దీనికి మహమ్మద్ యూనస్ ఒక బ్రేక్ వేశారు. బంగ్లాదేశ్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి ఒక రీజనల్ సెంటర్గా మారాలనే గోల్ చాలా కాలంగా ఉంది. 2005లో బంగ్లాదేశ్ సీమీ WE4 సబ్మెరైన్ కేబుల్ సిస్టంలో చేరినప్పుడు ఈ డ్రీమ్ స్టార్ట్ అయింది. భారత్ నుంచి భూమిపై ఉన్న కేబుల్స్ ద్వారా బంగ్లాదేశ్ తన ఇంటర్నెట్ను భారత్కు విక్రయించడం ద్వారా గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించేది. తద్వారా తాము కీలక పాత్ర పోషించగలమని బంగ్లాదేశ్ నాయకులు భావించారు. కానీ భారతదేశం యొక్క ఈశాన్య ప్రాంతం కనెక్టివిటీకి తమపై ఆధారపడడం వలన తమ బేరసారాల శక్తి పెరుగుతుందని యూనస్ బృందం తప్పుగా అంచనా వేసింది. అయితే భారతదేశం దీనికి చాలా ఖచ్చితమైన, ధీటైన మరియు స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది. దేశం ఎంత బలమైందైనా అది ఇంకో దేశాన్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే భారత్ అస్సలు ఊరుకోదని ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేసింది. భారతదేశం చాలా క్రిస్టల్ క్లియర్ అనౌన్స్మెంట్ చేసింది. సరే, పర్వాలేదు, ఇప్పుడు మాకు బంగ్లాదేశ్ అవసరం లేదు, మేము మా సొంత బలంతో డెవలప్ అవుతాం అన్న మాటలు బంగ్లాదేశ్ని షేక్ చేశాయి. భారతదేశం తాను అన్నట్టుగానే అక్టోబర్ 21, 2025 నుంచి BSNL బంగ్లాదేశ్ నుంచి వచ్చే 10 గిగాబిట్స్ ప్రతి సెకను ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ని పూర్తిగా నిలిపేసింది. ఈ చర్యతో బంగ్లాదేశ్కి పెద్ద షాక్ తగిలింది. ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ నిలిపేస్తే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకి వేగవంతమైన, సేఫ్ ఇంటర్నెట్ ఎలా అందుతుంది అని మీకు డౌట్ రావచ్చు. భారతదేశం యొక్క పూర్తిగా దేశీయ డొమెస్టిక్ ఫైబర్ నెట్వర్క్ మరియు లేటెస్ట్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఇంటర్నెట్ అనేది అందుతుంది. ప్రస్తుతం మొత్తం నెట్వర్క్ పూర్తిగా భారతదేశం కంట్రోల్లో, భారతదేశం చేతుల్లో ఉంటుంది. ఈ విషయం వినడానికి మీకు నార్మల్గా అనిపించవచ్చు, కానీ బంగ్లాదేశ్కు ఇది ఎంత పెద్ద, ఎంత భయంకరమైన షాక్ అనేది అసలు స్టోరీ తెలిస్తే అర్థమవుతుంది. భారతదేశం కేవలం ఒక బెదిరింపుకు లొంగిపోకుండా దానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొంది. పాయింట్ 1, భారతదేశం యొక్క ఆత్మనిర్భర్ భారత్ నినాదం కేవలం ఆర్థిక రంగంలోనే కాదు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో కూడా అమలు చేయబడుతోంది. ఈ చర్య డిజిటల్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి భారతదేశం ఎంతవరకు రెడీగా ఉందో తెలియజేసింది. గతంలో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో భారతదేశం అనేక చైనీస్ యాప్లను నిషేధించడం ద్వారా ఇదే రకమైన డిజిటల్ సార్వభౌమత్వ వైఖరిని ప్రదర్శించింది. సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్తో పవర్ఫుల్గా భారత్. అసలు సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి? మొదట మనం దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇవి ప్రత్యేకమైన, చాలా బలమైన కేబుల్స్. వీటిని సముద్రాలు, మహాసముద్రాల లోతైన అడుగు భాగంలో చాలా జాగ్రత్తగా వేస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే అంతర్జాతీయ డేటా ట్రాఫిక్లో అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన భాగాన్ని ఈ కేబుల్స్ మోస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మన ఫోన్ లేదా కంప్యూటర్లో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నప్పుడు ఆ మొత్తం డేటా ఒక దేశం నుంచి మరొక దేశానికి ఈ బలమైన కేబుల్స్ ద్వారానే వేగంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సముద్రం లోతులో ఉండడం వలన ఈ కేబుల్స్ అతి తక్కువ దూరంలో ఉండే రూట్ని చూస్ చేసుకుని ప్రయాణిస్తాయి. దీనివల్ల డేటా చాలా వేగంగా చేరుకుంటుంది మరియు లాటెన్సీ అంటే డేటా చేరడానికి పట్టే సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఇది హై స్పీడ్, నాణ్యమైన ఇంటర్నెట్కి అత్యంత అవసరం. భారతదేశం మరియు బంగ్లాదేశ్ విషయంలో భారతదేశం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈశాన్య భారతదేశానికి తక్కువ లాటెన్సీ, అధిక నాణ్యత గల ఇంటర్నెట్ అందించడానికి బంగ్లాదేశ్లోని కాక్సెస్ బజార్లో ఉన్న సబ్మెరైన్ కేబుల్ సహకారంతో ఉపయోగించటం. కాక్సెస్ బజార్ బంగ్లాదేశ్కి ముఖ్యమైన సబ్మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్. అక్కడ నుంచి కేబుల్స్ నేరుగా గౌహతి, ఇంఫాల్, షిల్లాంగ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ వరకు చేరితే అక్కడి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్ లభించేది. బంగ్లాదేశ్ సహకరించకపోతే నెట్వర్క్ వేగం, స్పీడ్ మరియు నమ్మకత్వం తీవ్రంగా ప్రభావితమయ్యేవి. ఇదే బంగ్లాదేశ్ ఆడుతున్న బ్లాక్మెయిల్ గేమ్. ఇంటర్నెట్ ఇంపోర్ట్ అంటే ఏంటి? నేరుగా చెప్పాలంటే ఒక దేశం మరొక దేశం నుంచి ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ని కొనుగోలు చేసి ఉపయోగించటం. గతంలో భారతదేశం బంగ్లాదేశ్ నుంచి ఇంటర్నెట్ తీసుకునేది, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే డేటా రూట్లు ఈశాన్య ప్రాంతానికి వేగంగా, సులభంగా మరియు సౌకర్యవంతంగా ఉండేవి. ఇది కేవలం సాంకేతిక సౌలభ్యం మాత్రమే కాదు, కానీ దీంతో పాటు దీనికి ఒక డేంజరస్ యాంగిల్ కూడా ఉంది. అదేంటంటే దీంతో బంగ్లాదేశ్కి భారతదేశాన్ని ఎప్పుడైనా బ్లాక్మెయిల్ చేసే పవర్ వచ్చింది. అంటే ఇంటర్నెట్ సరఫరాను ఆపేసి లేదా దాని నాణ్యతను తగ్గించి భారతదేశంపై ఒత్తిడి చేయగలగడం. ఈశాన్య ప్రాంతం భారతదేశంలోనే ఒక వ్యూహాత్మక ప్రాంతం. అక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీకి అంతరాయం కలిగించడం అంటే ఆ ప్రాంత ఎకనామికల్, సోషల్, చివరికి సెక్యూరిటీ సిస్టమ్స్ పైన
తీవ్ర ప్రభావం చూపడం. ఈ ఒక్క కారణమే భారతదేశం డిజిటల్ ఆత్మనిర్భరత అనే బలమైన దిశలో సాహసోపేతమైన అడుగు వేసేలా చేసింది. భారతదేశం ఒక దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు కదిలింది. బంగ్లాదేశ్ బెదిరింపులకి లొంగకుండా దేశీయంగా ఒక బలమైన ఆల్టర్నేట్ని రెడీ చేసుకుంది. భారతదేశం చాలా స్ట్రాటజిక్గా బ్యాకప్ను రెడీ చేసింది. ఆల్టర్నేట్ సిస్టమ్ని క్రియేట్ చేసింది. దీనిలో భాగంగా చెన్నై, ముంబై మరియు దీఘా వంటి ముఖ్యమైన వ్యూహాత్మక ప్రదేశాల్లో కొత్త సబ్మెరైన్ ల్యాండింగ్ స్టేషన్స్ని చాలా వేగంగా నిర్మించారు. అంతేకాదు లేటెస్ట్ శాటిలైట్ ఇంటర్నెట్ సిస్టమ్ని కూడా పూర్తిగా రెడీ చేశారు. దీని మీనింగ్ ఏంటంటే ఒక రూట్ ఏదైనా కారణం వల్ల మూసివేయబడినా, ఉదాహరణకి సముద్రంలో కేబుల్ తెగినా లేదా బంగ్లాదేశ్ సరఫరా ఆపేసినా మరొక రూట్ వెంటనే ఎటువంటి డిలే లేకుండా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇది ఒక రకమైన డిజిటల్ ఎమర్జెన్సీ ప్లాన్. ఇప్పుడు ఈశాన్య భారతదేశం యొక్క మొత్తం ఇంటర్నెట్ నెట్వర్క్ పూర్తిగా భారతీయ నెట్వర్క్పై, దాని సొంత వ్యవస్థపై ఆధారపడి ఉంది. ఏ విదేశీ నెట్వర్క్పై అస్సలు డిపెండ్ అయి లేదు. ఒకప్పుడు బంగ్లాదేశ్ మీద ఆధారపడిన పరిస్థితి నుంచి ఇప్పుడు భారత్ తన కాళ్లపై తాను నిలబడింది. భారతదేశం ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ యొక్క ఆధునిక మాధ్యమం ద్వారా అత్యంత కొండ ప్రాంతాలకు కూడా వేగవంతమైన నెట్వర్క్ని అందిస్తోంది. అంటే భూమిపై కేబుల్స్ వేయడం సాధ్యం కాని లేదా చాలా కష్టమైన కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ చేరుతోంది. ఈ విషయంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కూడా పెరుగుతోంది. ఉదాహరణకు స్టార్లింక్ వంటి సంస్థలు భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. మహమ్మద్ యూనస్ ఏమనుకుంటున్నారంటే బంగ్లాదేశ్ ఇంటర్నెట్ లేకుండా, వారి సహాయం లేకుండా భారతదేశం తీవ్రంగా ఇబ్బంది పడుతుందని, తమపై ఆధారపడక తప్పదని అనుకుంటున్నారు. భారతదేశం తన బలమైన డిజిటల్ ఆత్మనిర్భరతను చూపింది, నిరూపించింది. మరియు ఈశాన్యం ఇప్పుడు పూర్తిగా 100% భారతీయ నెట్వర్క్పై ఆధారపడి ఉంది. మరోవైపు బంగ్లాదేశ్కి భారతదేశం యొక్క ఇంటర్నెట్ దిగుమతి ద్వారా వచ్చే పెద్ద ఆదాయం కూడా పూర్తిగా ఆగిపోయింది. ఇది బంగ్లాదేశ్ ఎకానమీకి, ముఖ్యంగా వారి టెలికాం రంగానికి పెద్ద దెబ్బ. ఇప్పుడు భారతదేశం యొక్క డిజిటల్ స్ట్రాటజీ భవిష్యత్తులో ఎలాంటి పెద్ద మార్పులను తీసుకురాబోతోంది మరియు దీనివల్ల బంగ్లాదేశ్కి ఎంత నష్టం వాటిల్లుతుంది అని వివరంగా తెలుసుకుందాం. లేటెస్ట్ లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ మొత్తం ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ వినియోగం ప్రతి సెకన్కి దాదాపు 8500 గిగాబిట్. దీనిలో దాదాపు 50% భాగం ఒక భారతదేశం నుంచే దిగుమతి అయ్యేది. దీనివల్ల బంగ్లాదేశ్కి ప్రతి సంవత్సరం దాదాపు 5 నుంచి 10 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు 40 నుంచి 80 కోట్ల రూపాయల డైరెక్ట్ ఇన్కమ్ వచ్చేది. కానీ ఈసారి భారతదేశం స్పష్టమైన మరియు కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఇంటర్నెట్ దిగుమతి అస్సలు జరగదు. ఇదే నిర్ణయం వారికి అతిపెద్ద షాక్. ఎందుకంటే డాలర్ సంక్షోభం, ఇంధన ధరల పెరుగుదలతో సతమతమవుతున్న బంగ్లాదేశ్కి ఈ ఆదాయ నష్టం చాలా పెద్ద దెబ్బ. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క డిజిటల్ ప్రెషర్, దాని బెదిరింపులు లేదా కండిషన్స్ భారతదేశంపై ఎటువంటి ప్రభావం చూపలేవు. భారతదేశం ప్రపంచానికి చూపింది డిజిటల్ ఆత్మనిర్భరత కేవలం ఒక నినాదం కాదు, ఒక శక్తివంతమైన వ్యూహమని. బంగ్లాదేశ్ యొక్క దాదాపు 50% ఇంటర్నెట్ ఈ రోజుకి భారతదేశం నుంచే వెళుతుంది. కానీ భారతదేశం ఇప్పుడు దానిపై ఆధారపడడం లేదు. బదులుగా స్వయంగా ఒక డిజిటల్ మహాశక్తిగా ఎదగడానికి ముందుకు సాగుతోంది. డిజిటల్ హబ్గా భారత్, గూగుల్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ మరియు ఇతర అంతర్జాతీయ కంపెనీలు ఇప్పుడు తమ సర్వర్స్ని భారతదేశంలో స్థాపిస్తున్నాయి. దీనివల్ల డేటా నియంత్రణ, నెట్వర్క్ భద్రత మరియు సాంకేతిక నిర్వహణ యొక్క పూర్తి పగ్గాలు భారతదేశం చేతుల్లోకి వచ్చాయి. రాబోయే కాలంలో భారతదేశం ఆత్మనిర్భర్ కావడమే కాకుండా మొత్తం ఆసియాకి డిజిటల్ హబ్గా ఆవిర్భవిస్తుంది. ఇది కేవలం ఒక ఆసియా మాత్రమే కాదు, భారతదేశం వేస్తున్న బలమైన అడుగులు దానికి నిదర్శనం. భారత్ నెట్ ప్రాజెక్ట్, నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ వంటివి ఈ దిశగా జరుగుతున్న భారీ ప్రయత్నాలు. భౌగోళిక రాజకీయాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలపై కంట్రోల్ అనేది ఒక దేశం యొక్క శక్తికి, ప్రభావానికి సంకేతం. భారతదేశం తన డిజిటల్ మౌలిక సదుపాయాల్ని బలోపేతం చేయడం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా వంటి ప్రత్యర్థుల నుంచి వచ్చే సైబర్ ముప్పుల్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం కాదు, జాతీయ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక నిర్ణయం. ఫ్రెండ్స్, మరి భారతదేశం యొక్క ఈ నిర్ణయం బంగ్లాదేశ్కి అతిపెద్ద డిజిటల్ షాక్ అవుతుందా? దీనివల్ల బంగ్లాదేశ్ తన వైఖరిని మార్చుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి.